ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయి. కాళ్ళు విరిగిపోయిందా, నడుం విరగలేదు అని ఆనందించు. కళ్ళు పోయాయా, నో ప్రాబ్లం, ప్రాణం ఉన్నది అని సంతోషించు. ఏ దేహంలో, ఏ జీవితంలో ఆనందం ఉంటే ఆ జీవితం నుంచి మాత్రమే ఆనందం పక్కవాడకంతుంది. వాడి చుట్టూ ఉన్న ఆనందంగా ఉంటారు. కాబట్టి బీ ఏ హ్యాపీ సింబల్, హ్యావ్ ఏ హ్యాపీ వండర్ఫుల్ లైఫ్. ప్రేయర్ అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చేసుకునే అడుక్కోవడం కాదురా ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ బెగ్గింగ్ యాక్టివిటీ. ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్ యాక్టివిటీ. దేవుడానికి అద్భుతమైన జీవితం ఇచ్చేమని థ్యాంక్స్ చెప్పాలి. సో ఎన్ ఫర్ డోంట్ బీ నారో, బీ లైక్ యాన్ యారో చెప్పాలి. డోంట్ బీ సంకుచితంగా ఉండకు, నెగిటివిటీ తీసి యారో లాగుండు. వాట్ ఏ క్లాస్. లైఫ్లో గుర్తుంచుకో, నువ్వు సిఈసి చదవడానికి, బైపీసీ చదవడానికి, ఎంపీసీ చదవడానికి, ఏంటి చదవడానికి, హెచ్ఈసి చదవడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు చదువుని చదవద్దు, చదువుని ప్రేమించు. నేను చదువుని ప్రేమించాను, తల్లిని ప్రేమించాను, నా జీవితాన్ని ప్రేమించాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి ఎంతో, నాకు గురువు, తల్లి, తండ్రి, దైవమైనటువంటి సత్యసాయి పరమాత్ముడు, సత్యసాయి భగవానుడు ఏం వాంగ్మయం చెప్పాడో, వారు ఏం చెప్పారో జీవితంలో దాన్ని ప్రేమించాను, ఆచరించాను, ఆనందించాను. మీ ముందుకు వచ్చి నిల్చున్నాను ఈరోజు. సో నెవర్ అలౌ నెగిటివిటీ, ప్రతిదీ పాజిటివిటీ. మీకు ఫార్ములా చెప్పంటారా? ఫార్ములా హ్యాపీగా బతకడానికి 3 మాటలు. హ్యాపీగా లైఫ్లో ఎప్పుడైనా నువ్వు కష్టంలో ఉన్నావు, ఈ 3 మంత్రాలు చదువుకో. 3 మంత్రాలు గుర్తుంచుకుంటారా? ఓం భీం బూమ్ బూమ్ బుష్ మొదటి మంత్రం. అలాగా 3 పదాలు. ఎన్ని పదాలు? గట్టిగా చెప్పండి. పాజిటివ్ థింకింగ్. 2 హ్యాపీ లివింగ్. ఏంటి? హ్యాపీ. 3 లవింగ్ అండ్ సర్వింగ్. 3 మళ్ళీ చెప్తారా? ఈ 3 ఎవరు చెప్పాలి తెలుసా? మీ పిల్లలకి మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ 3 మంత్రాలు చెప్పాలి. మరి జీవితంలో ఎప్పుడు బిడ్డ ఈ 3 గుర్తుంచుకో. 1 ఏంటి? 2 ఏంటి? హ్యాపీ. 3 ఏంటి చెప్పాలి? మొదటిది, రెండవది హ్యాపీ, మూడవది లవింగ్ అండ్. సో ఇదే గాడ్స్ మంత్ర. BLESSING గాడ్స్ మంత్ర. దేవుడు చెప్పే మంత్రాలు ఇవే. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయి. కాళ్ళు విరిగిపోయిందా, నడుం విరగలేదు అని ఆనందించు. అర్థమైందా? కళ్ళు పోయాయా, నో ప్రాబ్లం, ప్రాణం ఉన్నది అని సంతోషించు. మనకి తల్లి లేదా, ఓకే, దేవుడు తల్లి లేకపోయినా ఈ బిడ్డ ఎంత పైకి వచ్చాడ్రా అని ప్రపంచం చెప్పుకోవడానికి నన్ను తయారు చేసాడన్నమాట. అదే కదా నిక్కు ఉజికి ఏం చెప్పాడురా 10th క్లాస్లో లెసన్లో? నన్ను ఇలా దేవుడు పుట్టించాడు, కారణం అంటే ఇలా కూడా బతకచ్చు అని ప్రపంచానికి ఒక సింబల్గా పాజిటివిటీని ఇవ్వడానికి నన్ను ఇలా పుట్టించాడని చెప్పాడు. కాబట్టి అది మనందరం అలవాటు చేసుకోవాలి. సో గాడ్ ఇచ్చిన మంత్ర, గాడ్స్ మంత్ర 3. G for GOD అపాస్ట్రోఫీ గాడ్స్ మంత్ర 3. 1 పాజిటివ్ థింకింగ్, 2 గట్టిగా ఏంట్రా హ్యాపీగా బతకంటారు నాన్న. హ్యాపీగా బతకండి, ఆనందంగా. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈ దిక్కుమాన విషయాలు మానేయండి. మీరు సార్ వచ్చిన మేక్ దమ్ హ్యాపీ. హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ. జీవితంలో హ్యాపీగా ఉండడానికే జీవితం. కనీసం ఆ పదాన్ని 1, 2, 3, 4, 10, 100, 1000, 1,00,000, కోటి సార్లు అంటే మనలో ఆనందం నిండుతుంది. ఏ హృదయంలో, ఏ దేహంలో, ఏ జీవితంలో ఆనందం ఉంటే ఆ జీవితం నుంచి మాత్రమే ఆనందం పక్కవాడకంతుంది. వాడి చుట్టూ ఉన్న ఆనందంగా ఉంటారు. కాబట్టి బీ ఏ హ్యాపీ సింబల్, హ్యావ్ ఏ హ్యాపీ వండర్ఫుల్ లైఫ్. ఓకే, పాజిటివ్ థింకింగ్, హ్యాపీ లివింగ్, లవింగ్ అండ్
సర్వింగ్. ఇప్పుడే మీకు చెప్పాను, ఇతరులకు సేవ చేయడంలో ఎంత గొప్పదనం ఉన్నది, ప్రేమించడం అంటే ఎంత గొప్పదనం మీకు చెప్పాను. ప్రేమించడం అంటే చెప్పాను కదా, మజిల్ టు మజిల్, మాంసాల మధ్యగా ఉండేటువంటి రాపిడి ప్రేమ కాదు. ఓపెన్గా మీకు చెప్పి మాట్లాడుతున్నా. A biological sexual desire is not the love. A biological sexual desire is not the love. Love is eternal. మీ అందరి పట్ల నాకు ఈరోజు ప్రేమతో నేను మీ దగ్గరికి వచ్చాను. చెమట కారిపోతున్నా సెలవు పెట్టుకొని పెట్రోల్ వేసుకొని ఇంతమంది లెక్చరర్స్ వారికి కాలాన్ని త్యాగం చేసి ఇక్కడ కూర్చోడానికి, ఇదంతా మీ జీవితాల్లో మీ శక్తిని మీరు గుర్తిరిగి మీరు బాగుపడాలనే ప్రేమ 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 ఈ ప్రేమ ఒకటే. అండ్ మీ లైఫ్లో కూడా ప్రేమని ఎప్పుడు స్త్రీ పురుషుల మధ్య సంబంధంగా భావించవద్దు. లవ్ ఈజ్ సోల్ ఓరియంటెడ్. లవ్ ఈజ్ సోల్ ఓరియంటెడ్. ఆత్మ నుంచి పుట్టేది ప్రేమ. చూడండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి, కానీ ప్రేమ అన్న దానికి మాత్రం స్త్రీ పురుషుల యొక్క సంబంధం ప్రేమ కాదు. అది ఎవడైనా పాటల్లోనో జూయెట్లలోనో సినిమాలు చెప్పినా సరే వాడు రాంగ్గా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మనల్ని మసిపూసి మారేడుగా చేస్తున్నాడు, మన మనస్సుని క్లీన్ బౌల్ చేస్తున్నాడు. గుర్తుంచుకో, లాస్ట్ చెప్పబోయేటువంటిది లాస్ట్ ఏంటి? ఎస్. లాస్ట్ ఏంటిది? మీకు జీ ఫర్ గాడ్స్ మంత్ర 3 ఏం చెప్పాను? పాజిటివ్ థింకింగ్, హ్యాపీ లివింగ్, లవింగ్ అండ్ సర్వింగ్. ఇతరులకు సేవ చేయాలి. సేవ అంటే డబ్బులు ఉండక్కర్లే, మంచి మాట, మంచి చూపు, మంచి ఆలోచన, మంచి నడవడిక ఇతరుల పట్ల ఉండాలి. అదే సేవ. డబ్బు ఉండక్కర్లే. నాకేం డబ్బు ఉందిరా, ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్సు 7,500 రూపాయలు, కానీ లాసా ఫౌండేషన్ తప్పున ఈ రోజుకి వచ్చి 3,000 యాక్టివిటీస్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అని తెలుసా? 3.5 crores, 3.5 కోట్లు. 3.5 కోట్లు. లాస్ట్ది మీకు చెప్తాను. లాస్ట్ ఏంటి? ఎస్. నేను లాస్ట్ ఏంటి? సంకల్పం. సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఏంటి తెలుసా? సంకల్పం గొప్పదై ఉండాలిరా. సంకల్పం ఉన్నతమై ఉండాలి. సంకల్పం అంటే ఏంటి తెలుసా? మనస్సును దాటేది సంకల్పం. చెప్పండి, దేన్ని దాటాలి? గట్టిగా ఇక్కడున్న లెక్చరర్స్ కూడా చెప్పాలి. దేన్ని దాటాలి సంకల్పం అంటే? దేన్ని దాటాలి? మనస్సుని దాటేది ఏంటి? బుద్ధి చెప్పినట్లు వినేది సంకల్పం. చెప్పాలి, బుద్ధి చెప్పినట్లు వినేది, ఆత్మ నుంచి ఉద్భవించేది, దైవం మనకు అనుగ్రహించేది ఆ సంకల్పం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉన్నది. అది ఎలాగైతే శనక్కాయ లోపల శనగ పలుకుందో, ఆ పైన ఉన్నటువంటి శనక్కాయ తొక్కను తీస్తే కనుక అద్భుతమైన పలుకు లోపల బయటకు వస్తుందో, ఏదైతే మొగ్గలో పుష్పం ఉన్నదో పుష్పం వికసించక దాని నుంచి పరిమళం ఎలా బయటకు వస్తుందో, ఏదైతే సెలయేటి గలగలలోని ప్రాణశక్తి ఉన్నదో దాన్ని మనం స్వీకరించినప్పుడు మన ప్రాణం నిలబడుతుందో, అలాగా ప్రతి సంకల్పము ఇది భగవద్దత్తమైనది, ఇది దైవీ దత్తమైనది, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది లోపల మీరు తీసుకుంటే కనుక, నేను ఈరోజు చెప్పిన మాటలు భరద్వాజ్ అనే వ్యక్తిగా చెప్పకుండా భగవంతుడు అనేటువంటి అతని ద్వారా చెప్పించేటువంటి ఆలోచన పెంచుకుంటే ఇదే మీ జీవితంలో అద్భుతమైన సంకల్పం కాగలదు. గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీ చప్పట్లు కొట్టించుకోవడానికి నేను ఈ మాటలు చెప్పలేదు. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హ్యావ్ ఎన్ అప్లాడ్స్ ఫ్రమ్ యు ఆల్. మీ జీవితానికి కొన్ని వేల మంది చప్పట్లు కొట్టాలి. మీ జీవితం కొన్ని వేలాది జీవితాలను బతికించాలి. అంటే చిన్న ఇవాళ ఈ తప్పులు, లేకపోతే చిన్న మిస్టేక్స్, చిన్న టైం వేస్ట్లు చేయకండి. టైమ్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్. కాలము చాలా 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 విలువైంది. మీకు చెప్తున్నాను, కాలం ఎంత విలువైందో నాకు తెలుసు. ఈరోజు నాకు కాలం కనుక చిక్కితే, నమ్మండి, కాలం నాకు చిక్కితే భగవంతుడు అనుగ్రహిస్తే, స్వామిని రోజు నేను ప్రే చేస్తున్నాను, స్వామి శ్రీకాకుళంలో ఒక క్యాన్సర్ ఆసుపత్రి లేదు. పాపం బరంపురం నుంచి వైజాగ్ దాకా అందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వైజాగ్ వెళ్ళిపోతున్నారు.
రోజుకొక కనీసం ఒక 100 నుంచి 200 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. శ్రీకాకుళం లాంటి ప్రదేశంలో ఒక లాసా ఫౌండేషన్ తరపున ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టే అవకాశం ఉండి నేను ప్రే చేస్తున్నాను. ప్రేయర్ అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చేసుకునే అడుక్కోవడం కాదురా ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ బెగ్గింగ్ యాక్టివిటీ. ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్ యాక్టివిటీ. దేవుడానికి అద్భుతమైన జీవితం ఇచ్చేమని థ్యాంక్స్ చెప్పాలి. 2 చేతులు ఉన్నాయా? గట్టి చెప్పాలి. ఉన్నాయా? 2 కాళ్ళు, నోరు, కంటి చూపు, 2 చెవులు, నోట్లో నాలుక, మెదడు, కాలేయం, హృదయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఎముకలు, నరాలు, రక్తము, వెంట్రుకలు, శరీరము, మనస్సు, మెదడు, జ్ఞానం అన్నీ ఉన్నప్పుడు సంకల్పం ఉన్నట్లే. అన్నీ ఉంటే సంకల్పం ఉన్నట్లే. ఇవన్నీ ఉండి కూడా సంకల్పాన్ని గుర్తించకపోతే, సంకల్పం అంటే సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే నువ్వు ఎందుకు పుట్టావో 2 గొప్ప రోజులు. ఒకటి పుట్టినరోజు, రెండోది ఎందుకు పుట్టేమో తెలుసుకుంటుంటే ఇవాళ 3 ఫిబ్రవరి 2024 మీ అందరి జీవితంలో గొప్ప రోజు. గుర్తుంచుకోండి. ఎస్, ఐ బిలీవ్ దట్. మనం ఎందుకు పుట్టామంటే కేవలంగా ఇంటర్మీడియట్ మాత్రమే చదవడానికి, ఇక్కడ ఆపేయడానికి కాదు. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం మాత్రమే కాదు. మనం బతకాలి, పక్కవాడిని బతికించాలి. మనం నవ్వాలి, పక్కవాడిని నవ్వించాలి. మనం ఆనందంగా ఉండాలి, పక్కవాడిని ఆనందంగా ఉంచాలి. మన జీవితం ఒక వెలుగు కావాలి. గుర్తుంచుకో. నాకు అద్భుతమైన విషయం తెలుసా? ఒకసారి ఆన్లైన్లో రావులపాలెం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆమె నా ఆన్లైన్లో సెషన్ విని ఆమె ఏమన్నా తెలుసా? భరద్వాజ్ గారు, ఆమె పేరు గ్రంథి సత్యశ్రీ. ఆమె ఏమందంటే, భరద్వాజ్ గారు నా జీవితంలో మీరు ధన్యజీవి అండి అన్నది. ఏమమ్మా అన్నాను. అంటే మనం చనిపోయేటప్పుడు మన బంధువులు ఏడుస్తారండి, మన ఫ్రెండ్స్ ఏడుస్తారండి, కానీ మనకి సంబంధం లేకుండా మన కులం కానివాడు, మన మతం కానివాడు, మన ప్రాంతం కానివాడు, మనకు సంబంధం లేనివాడు ఎవరైనా 2 కన్నీటి బొట్టులు మన కోసం, అయ్యో ఇటువంటి వాడు మరణించాడా అని 2 కన్నీటి చుక్కలు వస్తే అటువంటి వాడండి నిజమైనటువంటి బతుకుని ధన్యమైన జీవితం గడిపినవాడు. అలా మీరు మరణించేటప్పుడు 2 కాస్తారు, కొన్ని వేల మంది ఏడుస్తారు సార్. అది మీ లైఫ్ అని చెప్పింది. దట్స్ ఇట్. నన్ను గొప్పగా ప్రూవ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లే. మీ లైఫ్ ఇంతకన్నా గొప్పగా ఉండాలని ఆశిస్తూ భగవద్ బ్లెస్సింగ్స్ ఈ రూపంలో మీకు ఉండాలని నేను ప్రార్థిస్తూ, మీరు నమ్మరో నేను ఏమీ ప్రిపేర్ అయ్యి రాను, ఏమి మాట్లాడాలో కూడా ముందు అనుకోను. ఇక్కడికి వచ్చి నిల్చొని కళ్ళు మూసుకొని కిందకి తల ఉంచి సత్యసాయి భగవాన్ యొక్క దివ్య చరణాలను గుర్తు తెచ్చుకుని, స్వామి నీవు నా ద్వారా మాట్లాడు. ఈ బిడ్డలందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి నీ వాక్కు భగవత్ సంకల్పముగా, దైవీ సందేశముగా వస్తే వారి జీవితంలో, వారి లోపల, వారి దేహాల్లో, వారి యొక్క బతుకుల్లో అద్భుతమైన వెలుగులు, సంకల్పాలు ఉదయిస్తాయి. తదనుగుణంగా వాళ్ళు కాదు బాగుపడ్డం, వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న 10 మంది బాగుపడతారు. డియర్ చిల్డ్రన్, ఒకే మాట చివరిలో, మీరు ఈరోజు విన్న ఈ మాటలు కేవలం నీటి మీద రాతల్లా, గోడల మీద రాతల్లా, పుస్తకాల్లో రాతల్లా వద్దు. రైట్ విత్ యువర్ బ్లడ్, మీ రక్తంతో, రైట్ ఇన్ యువర్ హార్ట్స్, మీ హృదయాల్లో రాసుకోండి. ఎప్పుడైనా జీవితంలో బాగుపడిన క్రమంలో, పక్కవాడికి ఉపయోగపడే క్రమంలో, మీ జీవితం వెలుగైన క్రమంలో, మీ జీవితం 10 మందికి ఆదర్శమైన క్రమంలో ఒక్క ఫోన్ కాల్ 9848873108. ఇట్స్ 9848873108. లాసా ఫౌండేషన్ హెల్ప్లైన్ నెంబర్. జీవితంలో నువ్వు కూడా ఒక స్థితికి వచ్చాక నువ్వు కూడా దీంట్లో ఒక మెంబర్ అవ్వాలి. మెంబర్ అవ్వడం అంటే డబ్బులో లేకపోతే వేలకు వెళ్ళవడం కాదు. 108 రూపాయలు. ఇవ్వటి మా గౌతమ్ మేడం గారు కూడా ఒక మెంబరే, రమేష్ సాహు మేషారు కూడా ఒక మెంబరే, అలా మిగిలిన ఫ్యాకల్టీ కూడా. మీ దాతృత్వము, మీ డివినిటీ, మీ దివ్యత్వము ఎంత ఇస్తున్నామని కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నాము. చెప్పగలరా ఒకసారి అందరి మాట? ఎంత ఇస్తున్నామంది కాదు. ఎస్, నెలకి 108 రూపాయలు.
108 రూపీస్. నాకేం ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, మీ ఇష్టం. నేను ఎవరికి కూడా నేను ప్రమోషన్కి రాలేదు. నేను ఎల్ఐసి ఏజెంట్నో పోస్టల్ ఆర్డీ ఏజెంట్నో కాదు. అలా లాసా ఫౌండేషన్ జనాలు జాయిన్ చేసుకోవడానికి రాలే, ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. కాబట్టి ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే, ఎదర్ ఇన్ లెక్చరర్స్ ఆర్ ఉన్నటువంటి మనసుంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ ద లాసా ఫౌండేషన్. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే మేము ఏదో చేస్తాం మీరు డబ్బులు ఇవ్వని కాదు. శ్రవంత్ దీంట్లో జాయిన్ అయింది. వాళ్ళ ఊరిలో ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, ఆ అబ్బాయికి డబ్బులు కావాలి, ఒక 20,000 కట్టాలి, ఫీజు కట్టాలి. ఎవరిస్తారు? తను దీంట్లో మెంబర్ అయితే శ్రవంత్ వెంటనే ఫోన్ తీసుకుని చెప్పి, సార్ ఇలా మా ఊరిలో పలానా వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. అలాగా మనం నేటి వరకు 750 మంది పిల్లల్ని చదివించాం. 750 చిల్డ్రన్ని ఇండియా వ్యాప్తంగా చదివించాం. సుమారుగా 1000కి పైగా క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్స్ చేయించాం. సుమారుగా 400 ఫ్యామిలీస్ని ఈ రోజుకొచ్చి కూడా పోషించడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ చప్పట్ల కోసం చెప్పే మాటలు కావు. మీ అందరూ బాగుపడాలి. మీరు బాగుపడే క్రమంలో శక్తి బయట నుంచి వచ్చేది కాదు, బయట నుంచి కూరేది కాదు శక్తి, లో నుంచి ఊరేది. బయట నుంచి కూరేది కాదు శక్తి, లోపల నుంచి ఊరేది. మీకు ఊరాలి. ఆ శక్తి ఉన్నది, ఆ దైవీ శక్తి, అనుగ్రహ శక్తి. సత్యసాయి పరమాత్ముడు, మీరు నమ్ముకున్న ఏ దేవుడో, అల్లా, యేసు, జీసస్, ఆంజనేయుడో, శ్రీరాముడో, శ్రీకృష్ణుడో, షిరిడి సాయినాథుడో, నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నా గుర్తుంచుకో, నీ దేవుడంతటి వాడివి నువ్వు కావాలి. నీ దేవుడంతటి వాడివి నువ్వు కావాలి. మీ దేవుడంతటి వాడివి కావాలి. ఇదే దేవుడు నా ద్వారా మీ అందరికి ఇచ్చే బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లిజనింగ్ అండ్ ఫర్ ది గోల్డెన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు యూ ఆల్ ఇన్ దిస్ గ్లోరియస్, అద్భుతమైన ఈ సర్వుజ్జిలి జూనియర్ కాలేజీలో, ఈ అద్భుతమైన వేళలో మీ అందరి అద్భుతమైన హృదయాలతో నా పలకరింపు నా జీవితంలో ఒక పులకరింపు కాలదు. నా జీవితంలో ఈ మధుర క్షణాలుగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మన ప్రేమ ఇప్పుడు మొదలైంది. అవర్ జర్నీ స్టార్టెడ్. ఎప్పటికీ చిరస్థాయి వరకు మన ప్రయాణం కొనసాగాలని కనుక ఆ భగవంతుడు మనందరికీ ఆ ఆశీస్సులు ఇచ్చి అందరిలో ఉండేటువంటి శక్తి, నిద్రపోతున్న శక్తి, నిద్రాణ శక్తి మేల్కొని అందరూ అద్వితీయమైన చైతన్యమూర్తులుగా మీరు తయారై ప్రపంచానికి వెలుగులు కావాలని, సత్యసాయి భగవంతుడితో పాటు, మీరు నమ్మిన దైవంతో పాటు, మీ గురువుల దీవెనలతో పాటు, మీ తల్లిదండ్రుల యొక్క అద్భుతమైనటువంటి చల్లని ఆ ఆశీస్సులు మీ అందరికీ జీవితాల్లో తోడుండి రక్షించి మీరు అడుగడుగు ముందుకు వేస్తూ శిఖరాగ్రం మీరు చేరుకోవాలని, శిఖరాగ్రం మీరు చేరుకోవాలని మరొక్క మారు మనందరి తల్లిదండ్రులకి ఒకసారి గుర్తు తెచ్చుకొని మన ఆశయ సాధనలో, మన లక్ష్య సాధనలో వారి యొక్క బ్లెస్సింగ్స్, అందరి యొక్క అద్భుతమైనటువంటి విలువలు, వాల్యూస్ ముఖ్యంగా మనకు ఉండాలి. మంచి నడవడిక, మంచి క్యారెక్టర్, మంచి ఆలోచన, మంచి మాట, మంచి చూపు, మంచి నడవడిక. ఎంత బంగారం బిడ్డరా అని అనిపించుకునేట బంగారు స్వరూపం మనం అవ్వాలని మీ అందరినీ నేను ఆశిస్తూ భగవద్ ఆశీస్సులు మీకు అందిస్తూ మెరుస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. లవ్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.